భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, వీఆర్ ఆల్ డిజైన్డ్ బై ద గాడ్. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన ఒక డిజైన్ కలిగి ఉన్నాడు. ఆ డిజైన్ ఏంటంటే, మానవుడు దేవుని యొక్క ఇమేజ్లో ఉన్నాడు, ఆయన స్వరూపంలో ఉన్నాడు, ఆయన పోలికలో ఉన్నాడు. పోలిక స్వరూపం అంటే ఆయన కలిగి ఉన్నటువంటి జీవమును మానవుడు కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశంతోనే దేవుడు ఆదికాండము 1st చాప్టర్లో మానవుని డిజైన్ చేసినప్పుడు ఆయన లైఫ్ని ఇచ్చాడు, ఆయన క్యాపబిలిటీస్ని ఇచ్చాడు, డివైన్ నాలెడ్జ్ ఇచ్చాడు, డివైన్ అబిలిటీస్ని ఇచ్చాడు. భూమి మీద మనము అథారిటీ కలిగినటువంటి, అధికారం కలిగినటువంటి, సామర్థ్యము కలిగినటువంటి, అత్యంత శక్తివంతమైన జీవితము కలిగి మనము భూమిని ఏలే వారముగా, భూమి మీద ఉన్న సమస్తమును ఏలే వారంగా ఉండునట్లుగా ఆ డివైన్ ఆస్పెక్ట్తోనే దేవుడు మనల్ని, మానవుని సృష్టించాడు. కానీ మానవుడు ఎంతవరకు అది కొనసాగించగలిగాడు అని అంటే, ఓన్లీ త్రూ డివైన్ కనెక్షన్, దైవికమైన సంబంధమును బట్టి కలిగిండుటకే డిజైన్ చేయబడ్డాడు. కానీ మానవుని యొక్క ఉద్దేశాలన్నీ ఎలాగుంటాయంటే, వయసు పెరిగే కొద్దీ డికే అయిపోతాము, క్షయమైపోతాము, ముడతలు పడతాయి, రోగం వస్తుంది, శరీర దారిద్ర్యాన్ని పోగొట్టుకుంటాము, రోగిగా ఉంటాము, త్వరగా చనిపోతాము అనేక ఉద్దేశాలు మానవుడు కలిగి ఉంటాడు. ఈ ఉద్దేశాలు దేవుడిచ్చిన ఉద్దేశాలు కాదు. కాబట్టి దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశములన్నీ హానికరములు కావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంపూర్ణ వ్యక్తిగా, హోల్సమ్ ఫుల్గా ఉండేటట్టుగా ఫుల్ డివైన్ లైఫ్తో మనల్ని దేవుడు సృష్టించాడు. కీపింగ్ హిస్ కనెక్టింగ్ విత్ గాడ్, ఆయనతో సంబంధం కలిగి ఉండుట. ఆడమ్, యూ అండ్ మీ, వీఆర్ ఆల్ డిజైన్డ్ బై గాడ్ నాట్ టు డికే. మనం అందరం కూడా డికే అయిపోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. వీఆర్ డిజైన్డ్ బై గాడ్ ఫర్ లైఫ్. మనమందరము కూడా ఆయన జీవం కలిగిన వారంగా ఈ లోకంలో, భూమి మీద జీవించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. అంటే ఆదాము, అవ్వ, నువ్వు, నేను, మనమందరము కూడా క్షయమైపోవడానికి దేవుడు సృష్టించలేదు. మనల్ని సృష్టించింది జీవముతో జీవించడానికే. నాట్ టు డికే, నాట్ టు డై. What a God's plan it is. It is a very awesome and amazing plan designed by God for you and me. So we can thank the heavenly God. Amen.